తప్పు ఆసుపత్రులదా, ఇన్సూరెన్స్ కంపెనీలదా, రోగులదో అర్థం కాదు. మనం హాస్పిటల్కి వెళ్ళి సో ప్రాబ్లం ఉందన్నప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంటు ఇది చూసుకున్నప్పుడు ఓ 15,000 బిల్ అయితే, అదే ఇన్సూరెన్స్ ఉంది అన్నప్పుడు అది 40,000-50,000 బిల్ అవుతుంది అని చెప్తున్నారు ఇన్సూరెన్స్ ఏజెంట్లు. ఎందుకు ఇన్సూరెన్స్లు రిజెక్ట్ చేస్తున్నారు అంటే, మీకు మామూలుగా 15,000 అయ్యేది మాకు చూపెట్టేటప్పుడు 45,000 బిల్లు చూపెడతారని. ఆసుపత్రులు వాళ్ళు ఏం చెప్తారు, ఇన్సూరెన్స్ వాళ్ళకి బోల్డ్ అండ్ డయాగ్నసిస్లు కావాలి, బోల్డ్ అండ్ రిపోర్ట్లు కావాలి. ఇప్పుడు ఒక మనిషికి ఒక జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బుకి రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో వాటిట్లో ఏ ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ సదరు డాక్టర్లను కూడా పిలిపించి వాళ్ళందరితో కూడా రిపోర్ట్లు తీసుకుని ఇవన్నిటి కలిపేవాలి. అప్పుడు వాళ్ళందరికీ కన్సల్టేషన్ ఫీజులు కట్టాలి కదా. అట్లాగే ప్రాథమికమైనటువంటి ఫీజు ఇది డయాగ్నసిస్ ఐడెంటిఫై చేసింది ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ వలన వాళ్ళకి సాక్ష్యాలు కావాలి కాబట్టి కాస్ట్ ఎక్కువ అవుతుంది, అదే డైరెక్ట్ డబ్బులు కట్టే వాళ్ళకి తక్కువ అవుతుందని ఆసుపత్రులు చెప్తున్నాయి.